వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు గోరుచిక్కుడు కూర వండుకుందాం. గోరుచిక్కుడు అన్ని సీజన్లలో దొరుకుతుంది. గోరుచిక్కుడులో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. షుగర్ను అదుపులో పెడుతుంది. గోరుచిక్కుడు చర్మ సమస్యల నుండి కూడా మనల్ని కాపాడుతుంది. గోరుచిక్కుడు ముక్కలు ముందే కట్ చేసి పెట్టుకుంటే పొద్దున్నే స్కూల్కు వెళ్ళే పిల్లలకు, ఆఫీసులకు వెళ్ళే వారికి చాలా తక్కువ సమయంలోనే ఈ కూర వండుకోవచ్చు. ముందుగా గోరుచిక్కుడుకాయలు శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. వీటిని కుక్కర్లో వేసి అరగ్లాస్ నీళ్లు పోయాలి. తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పావు స్పూను పసుపు, 1 స్పూను కారం, తగినంత ఉప్పు, 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. 2 విజిల్స్ వచ్చాక మూత తీసి చూద్దాం. మెత్తగా ఉడికాయండి. ఇప్పుడు వీటితో గోరుచిక్కుడు కూర వండుకుందాం. నూనె వేడయ్యాక 1/2 స్పూను ఆవాలు, పావు స్పూను జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు ఈ తాలింపులో ఉడికిన గోరుచిక్కుడు ముక్కలు వేసి కలపాలి. ఈ ముక్కల్లో ఉల్లిగడ్డ ముక్కలు, ఉప్పు, కారం వేయవలసినవన్నీ ముందే వేసి ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు అవన్నీ వేయనవసరం లేదు. కూర బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. చివరగా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో వేసుకుందాం. గోరుచిక్కుడు కూర చపాతీల్లో, అన్నంలో చాలా రుచిగా ఉంటుందండి. ఈ కూర మన ఆహారంలో ఎక్కువగా తీసుకుంటే రక్తహీనత సమస్య నుండి కాపాడుతుంది.